ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు. ప్రార్థన చేసుకుని ఇలాగే మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు. ఇంతవరకు సహాయం చేసే ప్రభు లైవ్ని ఆశీర్దించి దీవించి అనేకులకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా ఈ లైవ్ ఉంచమని మీ నామాన్ని కనపరుచుకున్నాను. ఆటంకాలన్నీ తొలగించి దుష్టుని క్రియలను లయపరచుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మనం కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడుటనే ప్రతిదినము, స్తుతి పాడుటే నాకతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ఆరాధించేద అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించేద అమరుడ నిన్నే, అమరుడ నిన్నే ఆశ తీరా. ఆశ్రిత జన పాలక స్తుతి మాలిక. ఆశ్రిత జన పాలక అందుకోన స్తుతి మాలిక. ధవలవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడా. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడుటే నా అతిశయము. ధవలవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడా. ధవలవర్ణుడ మనోహరుడ రత్నవర్ణుడ నా ప్రియుడా. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకున్న చేతుల పైకెత్తి మన దేవుడైన ప్రభువుని స్తుతిద్దాం. కళ్ళు మూసుకున్న చేతుల పైకెత్తి దేవానికి నీ ప్రేమ ఎంతో గొప్పది నాయన, ఎంతో మంచివాడు నాయన, గొప్పవాడు నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తుతులు. పరిశుద్ధుడు 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 నాయన. యోగ్యుడా నీకు వందనాలు, యోగ్యుడా నీకు వందనాలు, మహాగణుడా పరిశుద్ధుడా. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి వందనాలు చెల్లిస్తాను తండ్రి. స్తుతి స్తుతి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము. ఆకాశ తార పర్వత సముద్ర కన్న గోపది. ఆకాశ తార పర్వత సముద్ర కన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయాము నిండేను. ప్రభుని కార్యములు గంభీరమైనవి. ప్రతి
దేవుని కార్యాలు మన జీవితంలో జరిగినట్లుగా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 నీకు వందనాలు తండ్రి. మహాపరిశుద్ధుడు తండ్రి, దయగల దేవ, శ్రేష్టమైన ఘనమైన మీ నామానికి వందనాలు. అంతైనా నమ్మదగిన దేవుడు నాయన, గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. ఈ రాత్రి ఇలా స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మేలుకే వందనాలు, ఉపకారాలకు వందనాలు. ఇదిగో మా స్తుతుల సింహాసనం. పాటలో ఉన్నారు నాయన, ఆరాధనలు ఉన్నారు, వాక్యం ద్వారా మాత్రం మాట్లాడి మా దగ్గర తెప్పరలు చేసి అనేకులకు ఐశ్వర్యకరంగా దీవెనకరంగా ఉంచుకోండి. ఏసే శ్రేష్టమైన నామంలో ఈ స్తుతి ఆరాధన సమర్పించుకుంటే ప్రార్థన అడిగడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మీరు అందరూ క్షేమంగా ఉన్నారని నేను నమ్మి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయాన్ని మనం మరి చూద్దాం. మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. పరిశుద్ధాత్మ, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అని ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నారు. ప్రియులు, అవును ప్రియులరా, మరి మనం ఈ లోకంలో జీవించాలంటే, ఈ లోకంలో భయంకరమైన ప్రపంచం, రకరకాలుగా పరిస్థితులు, రకరకాల పాపాలు, రకరకాల మనుషులు, రకరకాల పరిస్థితుల మధ్యలో జీవిస్తున్నాం. రక్షణ పొందిన వారముగా, దేవుని బిడ్డలంగా, స్టిల్ వీఆర్ ఇన్ ద వరల్డ్. ఇలాంటి సమయంలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని ఆ శక్తి, ఆ అనాయింటింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫిల్డ్, ఆత్మతో నింపబడిన అనుభవం మనకు లేకపోతే మనం జీవించలేము, మనం మనలేము, మనం సర్వైవ్ అవ్వలేము. అంత చెడ్డ ప్రపంచంలో మనం, సచ్ ఎ వికెడ్ వరల్డ్ వి ఆర్ ఇన్. భయంకరమైన ప్రపంచంలో మనం ఉన్నాం. వీళ్ళరా చూడండి, ఆది కాండంలో దేవుడు ఈ మనుషుల యొక్క ఈ పరిస్థితులు చూసి ఎంతో బాధపడుతున్నాడు. ఒకసారి చూడండి, మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఆది కాండం 6వ అధ్యాయం 5-6 వచనం. నరుల చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపులలో ఊహంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. దేవుడట హృదయములో నొచ్చుకున్నాడంట, హృదయంలో ఎంతో బాధపడ్డాడంట. ఎందుకు సృష్టించాడు రా మనుషుని? ఇంగ్లీష్ చదువున 6వ వచనం. And the Lord was sorry that he had made man on earth, and he was grieved in his heart. హృదయంలో ఎంతో వేదన పొందాడంటే, ఎందుకు చేశాను రా వీళ్ళని? లేరా, ఇలాంటి మనుషులు, ఇలాంటి ప్రజల మధ్యలో మనం ఉన్నాం. అదే యెషయా ప్రవక్త కూడా అదే చెప్తాడు. 6వ అధ్యాయంలో 5వ వచనం మనం చూస్తే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. అంత మాత్రమే కదా, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములు కదిపి యెహోవాను కనులారా చూచుతాను. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. భయంకరమైన మనుషుల మధ్యలో మనం నివసిస్తున్నాము. ఎంతో పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి దినాలు.
యథార్థత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, పరిశుద్ధత లేదు, దేవుని భయం బొత్తిగా లేని పరిస్థితి, భయంకరమైన స్వభావము. ఇలాంటి మనుషుల మధ్యలో పాపం లేకుండా పరిశుద్ధంగా యోగ్యంగా జీవించాలంటే చాలా కష్టము, హైలీ ఇంపాసిబుల్. బట్ అయితే అలా జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు మనకి తన ఆత్మను, పరిశుద్ధాత్మను ప్రభు మనకి అనుగ్రహిస్తున్నాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీ మీదకి రావాల, మొదట మన మీదకి రావాల పరిశుద్ధ, తర్వాత మన లోనికి రావాలి. చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 17వ వచనం, లోకము ఆయనను చూడదు, ఆయన ఎరగదు కనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మల్ని అనాథులుగా విడవను, మీ యొద్దకు ఒత్తును. ప్రేర మన దగ్గరకు వస్తారు, మన మీదకి వస్తారు, మన లోనికి వస్తాడు ఆయన పరిశుద్ధాత్మదేవుడు. మన లోనికి వచ్చి ఏం చేస్తారట? మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపిస్తాడు అని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. పిల్లరా, ఆల్ ట్రూత్లోని నడిపిస్తాడు ఆయన. రక్షణ పొందడానికి పరిశుద్ధాత్ముడు కావాలి, మనం బలపరచబడ్డానికి పరిశుద్ధాత్ముడు కావాలి, పాపం చేయకుండా నిలబడడానికి పరిశుద్ధాత్ముడు కావాలి, ఆయన సేవ చేయడానికి పరిశుద్ధాత్ముడు కావాలి, గొప్ప కార్యాలు ఆయన కొరకు చేయడానికి పరిశుద్ధాత్ముడు కావాలి. చివరిలో ఇంకో మాట చెప్తాను, ప్రభు రాకడలో ఎత్తబడాలన్న పరిశుద్ధాత్ముడు కావాలి. చివరి వరకు మనల్ని యేసయ్య పోలికలోకి మార్చడానికి పరిశుద్ధాత్ముడు కావాలా. సో వీ నీడ్ హోలీ స్పిరిట్ ఆల్ టైమ్స్. అన్ని సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుని యొక్క అవసరత మనకుంది. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే మరి గలతీ పత్రికలో అనుకుంటా, ఆత్మను ఆర్పకుడి, ఆత్మను పరిశుద్ధాత్మ దేవుని మనం బాధ పెట్టకూడదంట. పరిశుద్ధాత్మ దేవుని అంట మనం బాధ పెట్టకూడదని లేఖనాలు స్పష్టంగా మరి చూడండి. ఎఫెసీ పత్రిక మరి 5వ అధ్యాయము 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండుకొడి, దానిలో వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఆత్మపూర్ణులై ఉండుడి. పరిశుద్ధాత్మతో నింపబడి ఉండండి. ఆత్మను ఆరపోకుడి అని మరుగుతూ ఉంటుంది. ఆత్మను ఆరపోకుడి, ఆత్మను బాధ పెట్టకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు లేదా మనల్ని ప్రభు రాకడ వరకు సిద్ధపరిచి మనల్ని బలపరిచి మరి విశేషముగా మనం చూస్తే సాతానును ఓడించడానికి మనకు ఆత్మబలం కావాలా. సాతాను ఓడించడానికి మనకి ఆత్మబలం. చూడండి 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అంట. ఏ ఖడ్గము? ఆత్మ ఖడ్గము ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన మెలకుగా ఉండు. ఆత్మ ఖడ్గము, ఆత్మ వలన, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించే శక్తిని మనం పొందుకొని ఆత్మ బలము. మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి వచ్చిన, అప్పుడు యేసు అపవాది చేత శోధించబడి ఆత్మ వలన అరణ్యమునకు కొనుక్కోబడాడు. పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్ళాడు. పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభు వారిని బలపరిచాడు. పరిశుద్ధాత్మ దేవుడే
యేసు ప్రభు వారిని మరలా బయటికి తీసుకొచ్చి అరణ్యంలో నుండి వచ్చినప్పుడు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. అంతేకాదు అపస్కార్యంలో దేవుడు యేసు ప్రభు వారిని ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితోనూ ప్రభావంతో నింపి వాడుకున్నాడు. యేసు ప్రభు సేవలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. యేసు ప్రభుకే పరిశుద్ధాత్ముడు అవసరమైతే మనకు అక్కర్లేదా? మనకు కావాలి, ఖచ్చితంగా కావాలి, నెససరీ. సో నా ప్రియులరా, ఆయనను పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలమును అందుతారు. ఆత్మ బలం నీకు లేకపోతే, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని పొందుకోకపోతే, నింపబడకపోతే నువ్వు గెలవలేవు, నువ్వు నిలవబడలేవు, నువ్వు స్థిరపడలేవు, ఓడిపోతావు, బలహీనమైపోతావు నా ప్రియులరా. కాబట్టి ఈ రాత్రి ప్రభువా నన్ను మీ ఆత్మ బలంతో నింపునాను, మీ ఆత్మతో నన్ను నింపు, నన్ను స్థిరపరిచి, నన్ను బలపరిచిన ఇస్తాడు. అడిగితే అడిగి ప్రతి ఒక్కరికి అడిగితే ఇచ్చేస్తాడంట దేవుడు పరిశుద్ధాత్మ. విధేయులైన వారికి ఇస్తాడంట. చూడండి అపోస్తల కార్యములలో 5వ అధ్యాయం చూడండి. 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు, దేవుడు తనకు అనుగ్రహించిన విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మ. ఈరోజు మనము పరిశుద్ధాత్మను పొందుకొని విధేయత చూపించి లోబడి, దేవుని ఆత్మకు లోబడి పరిశుద్ధాత్మ పొందుకొని ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. పొందుకున్నావా పరిశుద్ధాత్మను? ఇప్పుడే అడుగు ప్రభువా నన్ను మీ ఆత్మతో నింపండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్న దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకున్న తాళ వంచండి. లెట్స్ ప్రే. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి తీర్మానం తీసుకుంటూ ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన నాయన మీ దయకే వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు ప్రభు. మీ ఆత్మ ఆయన సహాయం ద్వారా మేము ప్రభు గొప్ప కార్యాలు చేయడానికి మేము సిద్ధపరచాం, ఆ పని జయించడానికి సిద్ధపరచాం. మీరు ఆకళ్ళు ఎత్తబడడానికి సహాయం చేస్తాం ప్రభు. నాయన పరిశుద్ధాత్మతో మేము అందరం నింపబడి నడిపించబడడానికి సహాయం చేయండి. మీ కృపకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావం మీకు ఆరంభిస్తూ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు తాకండి. మీరు ఆశ్రయించి దీవించండి. ఏసే శ్రేష్టమైన అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటూ స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవునికి నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులు సమృద్ధిగా తోడేండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. Moses Anand will greet you. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. Amen. Now I want to tell a few words which is given by God. And first, Matthew 6 verse 14. Matthew the Gospel chapter 6 verse 14. Matthew the Gospel chapter 6 verse 14. Matthew the Gospel chapter 6 verse 14. Telugu. 6 verse 14. 6 verse 14. Matthew 6 verse 14. 6:14. Yes. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధము క్షమించును. Here I want to tell, for if you forgive other people when they sin against you, your heavenly Father will also forgive you. Now I want to tell, first, God wants you to forgive you. He wants to forgive you. He wants to forgive your sins. Nobody will forgive your sins. Neither the God, only God can forgive your sin.
wants to forgive you tonight. He didn't tell that I will not forgive you. I will not allow to come to me. He didn't tell like that. He told I will forgive you. Always he's telling I will forgive you, I will forgive you. From Old Testament, Genesis to Revelation. All the time he's telling I will forgive you. I forgive your sins. If forgiving, we will not do sin again. He wants to forgive you. And next, Ephesians chapter 4 verse 32. Ephesians chapter 4 verse 32. 4 verse 32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. Yes. Be kind and compassionate to one another, forgiving each other just as in Christ God forgave you. Christ God forgave you. He already forgave you. God didn't write past tense, but God write here now. He forgave you. He already forgave you. Today, forgive. Forgive. Someone did wrong to you, or someone sinned against you. Forgive them. Tell to them, I'm forgiving you. Then you will be forgiven by God. Forgive them. Forgive. Why I'm telling forgive, forgive, forgive? Because God, when we go to heaven, God will ask that, did you forgive? If they sinned against you, they did wrong, something wrong to you, why you have to did same thing? If they did something wrong, you will also did that. Today, they did like that. You do not do like that. You have to forgive them. You have to forgive them. That's it. Then your sins, you will be forgiven by God, Jesus. And what you have to do if you want God's forgiveness? What you have to do if you want God's forgiveness? That Matthew 6:14, that one. Matthew 6:14. Matthew 6:14. మనుషుల అపరాధులు మీరు క్షమించిన యెడల మీ Yes. పరలోక Manusulu. Humans. Sin, if you forgive the sins of humans, God will forgive you. If you want God's forgiveness, first what you have to do is forgive the human's sin. That's it. For if you forgive other people when they sin against you, if you forgive the people's sin, you will get the forgiveness of God. What you have to do if you want God's forgiveness is, first you have to forgive the people sin, which sin they did. Then you will get the forgiveness of God. Today, somebody beat you or somebody did something wrong to you, you do not beat them. You do not do wrong to them. Just you have to stay calm and tell to them, I will forgive you. Always God in the Bible, in Matthew to John, always Jesus telling, I will forgive you, I will forgive you, I will forgive you. For Jesus tell for sinners, when the sinners came to God, He told them, I will forgive you. I forgive your sins. Beside the cross,
another cross is there. In that cross, a thief is there. Thief. He is so sinner, but when he recognized he is a sinner and he cleansed himself and asked him help of God, when he did like that, God allowed him to forgive him. I knew the thief went to heaven. The thief went to heaven. Why? Because the last time or now or any time, I want to tell that and confess to God that you are a sinner in need of forgiveness and ask Him to cleanse you. Then you will be cleansed. Ask Him that you are sinner in need of forgiveness. Nextly, Matthew chapter 18 verse 21. Matthew, the Gospel chapter 18 verse 21. 18 verse 21. Matthew, the Gospel chapter 18 verse 21. 18 verse 21. ఆ సమయమున పేతురు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతనికి క్షమింపగలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకే అతను ఎట్లా 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్లు మట్టు. Yes, here I want to tell. Peter asked God. Then Peter came to Jesus and asked God, how many times shall I forgive my brother or sister who sins against me? Up to 7 times? Jesus answered, I tell you not 7 times, but 77 times. God told only 77 times, but we have to forgive all the time. God only told for a reason, for understanding of Peter. I tell you truly, you have to forgive all the time, all your life. You have to forgive who is sin against you. Today, if someone did wrong to you, someone sinned against you, someone beat you, or someone pushed you, you will push them? No. You have to forgive. And you will be forgiven by God. You will get God's forgiveness. When you forgive others, you will be cleansed. First, you have to confess your sins. If you want God's forgiveness, first thing you have to do, confess your sins. Means, Lord, I am a sinner in need of forgiveness. Cleanse me. Confess your sins. Secondly, you have to forgive others. Then you will be forgiven by God. And 1 John chapter 1 verse 9. Let us read. 1 John chapter 1 verse 9. మనము మన పాపములను మనం ఒప్పుకొనని కదా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. Yes. He will forgive us. Surely He will forgive us. When we confess our sins, surely He will forgive us. He will not leave us alone. If we sin against Him, He will not leave us alone, but He will forgive us. Yes. If we confess our sins, He is faithful and
our sin and purify us from all unrighteousness. He is faithful and just, and He will forgive us. If we confess our sins, He is faithful and He will forgive us. Surely He will forgive us. Truly I am telling you, He will forgive us. If you forgive others and if you confess your sins, you will be forgiven. Surely you will be forgiven. Today, whoever wants the forgiveness of God, then first these two they have to do. Then you will get the forgiveness of God. Today, God wants to forgive you. You might come to the cross. He's calling you. Oh my son, I want to forgive you. I want to take away the sins of you. And I will purify you and I will cleanse you. Come to my cross tonight and I will cleanse you. And I will clean you with my bloodshed. Let us pray. Thank you, Lord, for giving this wonderful opportunity tonight, Lord. Lord, purify us, Lord. Lord, clean us, Lord. Cleanse us, Lord. Lord, you died for us, Lord. Lord, please save us, Lord, in all the days of our life, Lord. ప్రభువా, ఈ రాత్రి ప్రభువా, ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ జీవితాల్లో ఇవన్నీ నెరవేర్చండి ప్రభా. లెటస్ మాకు మా పాపాన్ని మేము ఒప్పుకునే ఒక మనసు తెచ్చండి ప్రభా. మేము ఏదైతే పాపం చేశామో ఆ పాపాన్ని మీ దగ్గర ఒప్పుకునే మనసు తెచ్చండి ప్రభా. ఆత్మ తెచ్చండి ప్రభా. మా పాపాలన్నిటిని మీ ఒక రక్తం ద్వారా కడిగి వేసావు ప్రభా. మీకు దానికి ధన్యవాదాలు ప్రభా. ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభా, ఎందుకు విలువ లేని వాళ్ళం ప్రభా. అయినా ప్రభా మమ్మల్ని చేర్చుకొని ప్రభా, మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచావంట అంటే ప్రభా, అది నీ కృప, నీ దయ ప్రభా. మా నాట్ అస్ లార్డ్, యువర్ ఓన్లీ బి డన్ లార్డ్. ప్రభా మమ్మల్ని దీవించవలసింది ప్రభా. వాట్ ఎవర్ బాండేజెస్ whoever watching this live, whatever the bondages which they have, Lord, take away all the bondages in the name of Jesus Christ. Prabha, let the healing be kind to them, Lord. Amen. Prabha, all this year be prosperous in the name of Jesus Christ. Amen. Prabha, వాగ్దానాలు ఇవ్వండి ప్రభా. ప్రభా, ఈరోజు రాత్రి ఎవరైతే వాక్యం చేస్తున్నారో సిలువ దగ్గరకు నడిపించండి తండ్రి ప్రభా. ఆ పాపాలన్నీ కడిగి వేసి ప్రభా మీ ఆత్మలో ఆయన శుద్ధిగా చేయండి ప్రభా. ప్రభా అందరినీ దీవించు. ఏదైతే శ్రమలో ఉన్నారో, ఏదైతే బాధతో ఉన్నారో ప్రభా, ఏదైతే కష్టంతో ఉన్నారో ప్రభా, ఆ బాధ కష్టం నామమును తీసివేయండి ప్రభా. ప్రభా ఏదైతే బాధతో వచ్చారో ప్రభా, బాధ ఉండకుండా ప్రభా లైఫ్ ముగించేటప్పుడు ఆనందంతో సంతోషంతో ప్రభా అన్ని క్లియర్ అవ్వాలి ప్రభా. ప్రభా ఎరుకో గోళ్ళు ఎలా అయితే కూల్చావు ప్రభా, వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలని గోడలు కూల్చండి ప్రభా. చూసించండి ప్రభా. ప్రభా వాట్ ఎవర్ దే ఆస్క్ గివ్ దెమ్ లార్డ్. లార్డ్ ప్రభా మమ్మల్ని క్షమించండి ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఫర్గివ్ us లార్డ్. లార్డ్ మమ్మల్ని దీవించండి ప్రభా, కాపాడండి ప్రభా, దీవించమని యేసునామములో ప్రార్థన దీవెన మీ సన్నిధిలో అడుగుచున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కారిడార్ మందిరం కోసం ప్రార్థన చేశారు. మీ ప్రార్థన కారిడార్ మందిరం కట్టబడింది. ఇంకా గాజువాక మందిరం కూడా ప్రార్థన చేయండి. దేవుడిని ఆశ్రయించండి. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.